మీడియా మిత్రులకు అందరికీ కూడా సామాజిక ఉద్యమాల వందనాలు. ఈరోజు ఎస్సీ వర్గీకరణలో అత్యంత వెనుకబడ్డటువంటి దళిత కులాలు అనేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే అంశం మీద ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంత పెద్ద సమస్య దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఈరోజు ఆగస్టు 1న తీర్పునిస్తూ స్పష్టంగా దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి కులాలకు మొదటి ప్రాధాన్యతనియాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇందులో మరి ఆ రోజు అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికలో దీంట్లో చెప్పడం జరిగింది. వీరు చెప్పిన ప్రకారంగా ఈ తీర్పు మేరకు ఉపవర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూనే ఒకే సబ్ క్లాస్ మొత్తం రిజర్వేషన్లు తీసుకోవద్దని, ఏ సబ్ క్లాస్ కూడా రిజర్వేషన్ ఫలాలు అందలేదన్నటువంటి డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే ఈ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడైతే వర్గీకరణ అమలు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎన్ని కులాలు ఉన్నారు, వాళ్ళు ఎంత వెనుకబాటుకు గురయ్యారు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వర్గీకరణ చేయకుండా ఈ వర్గీకరణ అంశాన్ని కేవలం మాలమాదిగల పంచాయతీగా చిత్రీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అవకాశాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మరి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక అంశాలు మొన్న గతంలో చూసుకున్నాము. 2011 లెక్కల ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి చెప్పినట్టుగా మన ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూసినాం. వర్గీకరణకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్ మేరకు ఇలా మంత్రుల కమిటీ కాకుండా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జ్యుడిషియల్ కమిటీకి కూడా మేము అందరం కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఈ పాత జనాభా లెక్కలు 2011 లెక్కలు కానీ అంతకు ముందున్నటువంటి జనాభా లెక్కలు తీసుకుంటే ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ లెక్కలు తీసే నాటికి ఈ కులాలు ఇంకా చైతన్యవంతం కాలేదు. వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా కుల ధృవీకరణ పత్రాలు పొందే కాడ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ కులాలకు మరి మాలమాదిగ కులాలకేమో తహసీల్దార్ ఇస్తే మిగతా కులాలకు ఆర్డీఓ దారి ఇవ్వడం, కొంతమందికి కలెక్టర్ ఇవ్వడం అనేటువంటిది ఇవాళ ఇప్పటికే వీళ్ళు చదువుకు దూరమై సంచార జీవనం చేస్తూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ బతికేటువంటి కులాలు ఈ అధికారుల చుట్టూ తిరగలేక ఇలా ఆ పత్రాలు పొందలేక ఆ ఫలాలను రిజర్వేషన్ ఫలాలను పొందలేకపోయిండ్రు. అదేవిధంగా మరి ఎక్కడ కూడా ఇలా మా కులాల యొక్క ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మా కులాల్లో చాలామంది కూడా మరి ఈ కుల ధృవీకరణ పత్రాలు అధికారుల ఇబ్బందులు తట్టుకోలేక చాలా కులాలు కూడా మాలమాదిగ సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఆ రకంగా మరి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఉనికిలోనే ఈడ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ మా లెక్క ప్రకారంగా ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు 4.75 నుంచి 5% జనాభా ఇక్కడ ఉన్నది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే దాదాపు 2% మాత్రమే జనాభా ఉండడం జరిగింది. దాని ప్రకారం కనుక మీరు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తే తీవ్రంగా నష్టపోయేది 57 కులాలే. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు 2014లో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రో దాని ప్రకారంగా ఇక్కడ 57 కులాలకు సంబంధించినటువంటి జనాభా దాదాపు 15 లక్షల జనాభా ఇక్కడ మనము స్పష్టంగా ఈ రికార్డులో ప్రభుత్వ లెక్కల్లో ఉండడం జరిగింది.
ఇక సంక్షేమ ఫలాలు కానీ ఇంకా రాజకీయ అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో ఎక్కడ కూడా ఈ కులాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వీటన్నిటిని పరిగణనలో తీసుకోకుండా ఇలా ఏదో ఒక కులం యొక్క సంఖ్య బేస్ చేసుకోనో లేకపోతే వాళ్ళకున్నటువంటి రాజకీయ పలుకుబడో లేకపోతే వాళ్ళకున్నటువంటి నాయకత్వాన్ని చూసుకునో ఇలా జనాభా సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను వర్గీకరణ చేయాలంటే ఇలా ఆ రిజర్వేషన్ల ఉద్దేశానికి సుప్రీంకోర్టు తీర్పుకే ఇది వ్యతిరేకంగా అదేవిధంగా తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా స్పష్టంగా మీరు సుప్రీంకోర్టు తీర్పును దేశంలోనే మొదటిసారిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా ముందుగా ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ అంశాలను బేస్ చేసుకోకపోతే మళ్ళీ ఇది తిరిగి పునరావృతం అవుతుంది, సమస్య పరిష్కారం కాకుండానే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా జనాభాని దృష్టిలో పెట్టకుండా ఎవరికి అందలేదనేటువంటి ఒక ఎంపరికల్ డేటా ఇలా స్పష్టంగా చెప్పింది. ఎంపరికల్ డేటా సేకరించిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేటువంటిది చెయ్యాలనేటువంటిది చెప్పింది. ఆ ప్రయత్నం ఎక్కడ కూడా జరగలే. ఎంపరికల్ డేటా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ ఉన్నటువంటి అన్ని కుటుంబాల నుంచి వాళ్ళు జనగణన చేసినప్పుడే వస్తుంది. జనగణన ఎవరు చేయాలి? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఇలా మొన్న రాష్ట్ర పరిధిలో మొన్న కులగణన సర్వే అనేటువంటి చేసిర్రు. దాని ప్రకారంగా మరి లెక్కలు తీసుకున్నా కానీ మీకు ఒక అంచనా వస్తుంది. ఇలా అది కోర్టులో నిలబడకపోయినప్పటికీ చట్టపరంగా అది ఒక మీకు అంచనా వస్తుంది. కాబట్టి అదే 2011 లెక్కల ప్రకారంగా 15 లక్షలు అంటే దాదాపు 4.12% ఉన్నటువంటి మా జనాభా ఇప్పటికి 5% పైగా ఉన్నది. కానీ కొంతమంది ఇలా వ్యాఖ్యలు చేస్తూ ఉపకులాలను కించపరిచే విధంగా, ఉపకులాలు అనేటువంటి పేరే కించపరిచే పేరు. ఇలా మొత్తం షెడ్యూల్డ్ లిస్టులో ఉన్నటువంటి కులాలన్నీ కూడా 59 కులాలు ఉంటాయి, కానీ ఎవరికి ఉపకులాలుగా ఉండవు. అందరికి కూడా ఒక సీరియల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఇలా కోర్టే చెప్పింది స్పష్టంగా, అందరు కూడా హెటరోజీనియస్ కానీ హోమోజీనియస్ కాదని చెప్పేసి. మరి దీంట్లో కూడా వివక్ష చూపే విధంగా ఇలా మొన్న ఒక ప్రెస్ మీట్లో పెద్దలు మందకృష్ణ అన్న గారు ఈ కులాలకు 57 కులాలకు సంబంధించి వ్యాఖ్యానిస్తూ ఈ కులాలు ఆశపడచ్చు కానీ అత్యాశపడకూడదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా మేము ఎక్కడ అత్యాశపడుతున్నామో అన్నగారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళిత బంధు ప్రోగ్రాం తీసుకున్నారు. అందులో ఎంతమందికి మేము అత్యాశకు పోయి ఎన్ని వేల పథకాలు మేము తీసుకున్నామో చెప్పాలి. 3 ఎకరాల భూ పంపిణీ జరిగింది. దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయి. ఇలా మాలమాదిగ కులాలు 14,000 ఎకరాలు తీసుకుంటే దాదాపు 500 ఎకరాల వరకు మాత్రమే ఈ కులాలకు దక్కినటువంటి పరిస్థితిని మన దగ్గర ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఏ రకంగా చూసుకున్నాము? ఇప్పటి వరకు అత్యాశగా మేము అందుకున్న ఏమున్నాయి? ఇలా ఇప్పటి వరకు యూనివర్సిటీ మెట్లెక్కినటువంటి ఈ కులాలు ఎక్కడున్నాయి? కనీసం ఐఏఎస్ అంటే గ్రూప్ 1 స్థాయి అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ ఈ కులాల్లో ఎక్కడున్నారు? సో కాబట్టి ఉన్న దాంట్లో మాకు ఇలా కోర్టు చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే అంటున్నాము. వర్గీకరణ ఖచ్చితంగా కావాల్సింది 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రాథమికంగా అవసరం. మిగతా 2 కులాలకు ఇలా ఆల్రెడీ అంతో కొంత అభివృద్ధి చెందినటువంటి కులాలు. ఇలా మొత్తం ఉన్న 15% రిజర్వేషన్లను ఇలా మాలలు ఎక్కువ తీసుకున్నారు అని అంటే దాని తర్వాత తీసుకున్నది మాదిగలు. మిగతా 57 కులాలు ఎక్కడున్నది? గతంలో జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ తర్వాత వేసినటువంటి ఉషా మేరా కమిషన్ ఏదైతే ఉందో ఆ ఉషా మేరా కమిషన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 57 కులాలు ఈ వర్గీకరణ ఫలాలు అందుకోలేదు. మాలమాదిగ కులాలు వాళ్ళకు ఉన్నటువంటి జనాభా రేషియో కంటే ఎక్కువ పొందిరని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ మేము గతంలో ఈ వర్గీకరణ అంటే అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఏదైతే పోరాటం జరిగిందో దాన్ని మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఆ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యులు కావడం జరిగింది. తీరా ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయంలో మీరు అత్యాశపడకూడదని అంటే మరి మా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలి? ఇలా ఉన్న 15%లో 12%, 10% కావాలంటున్నటువంటి మీరు గతంలో 18 కులాలకు కలిపి 7% ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఇప్పుడు సింగిల్ కమ్యూనిటీగా 10 నుంచి 12% మీకే కావాలంటే మరి అత్యాశ పడుతున్నది ఎవరు అనేటువంటిది ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలా ఒక పెద్దన్నగా ఇలా సామాజిక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం, ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతా ఉన్నది. ఈ సందర్భంలో
కేవలం జనం ఉన్నదని చెప్పేసి ఒకటి రెండు కులాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా 57 కులాలకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రభుత్వం ఆలోచన చేసి మేమేదైతే ఇప్పటి వరకు 78 ఏళ్ళుగా కోల్పోయినటువంటి రిజర్వేషన్ ఫలాలను అందించడం కోసం ఉన్న దాంట్లో 7% మా కులాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా అక్కడ కులాల వారీగా జనాభా ప్రకారంగా కాకుండా ఈ కులాలలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు ఎవరున్నారు వాళ్ళకు ఈ విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో రాజకీయ రంగాల్లో వాళ్ళకి ఎవరు వెనుకబడి ఉన్నారు అనేటువంటి డేటా తీసుకొని ఎంపరికల్ డేటా ఆధారంగా చేయమని చెప్పింది. కాబట్టి ఆ డేటా తీసుకోకుండా ఇలా వర్గీకరణ చేయడం వల్ల మా కులాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ జనాభాను దృష్టిలో పెట్టుకోకపోతే అత్యధికంగా వెనుకబడ్డటువంటి మా కులాలకు 7% ఇవ్వాలని, అదేవిధంగా ఒకవేళ జనాభా పరిధి లెక్కలు తీసుకున్నట్లయితే కొత్త జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతనే మాకు రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇక్కడ ఈ పర్సంటేజ్ మనకు సరిపోకపోతే రిజర్వేషన్ల పరిస్థితిని ఇలా 15 ఏళ్ల కిందట జనాభా లెక్కలు జరిగినాయి. ఇప్పటికీ చాలా జనసంఖ్య పెరిగిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా బీసీల గురించి మాత్రం ఇలా ప్రభుత్వము ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి వాళ్ళ రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఇలా ప్రభుత్వం అంతా కూడా తీవ్రంగా ఆలోచన చేస్తూ చర్చలు చేస్తూ ఉన్నది. మరి ఇదే పరిస్థితి మన దళితులకు ఎందుకు లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా 15%లోనే ఇంతమంది మనం కొట్టాడుకునే బదులు మన శాతం దాదాపు 22%కి పెరిగింది. ఆ 22% కూడా రిజర్వేషన్లు పెంచుకుంటే ఇలా మనకు అందరికి కూడా సమాన అవకాశాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. దాన్ని పక్కన పెట్టి ఎక్కడైతే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మరి చేసినట్లయితే అట్టడుగు కులాలకి ఎక్కువ శాతం ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి ఈ కులాల ఉనికినే లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇలా 2 కులాల పంచాయతీగా చేయడం అనేటువంటిది తీవ్ర అన్యాయం అని చెప్పేసి మేము ఇలా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడిగా ఏదైతే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే మన 3% నుంచి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు పెంచుకున్నారు. ఆ 10% పెంచుకున్నప్పుడు మరి అసలుగా ఇలా 25% వరకు ఉన్నటువంటి ఈ దళితులకు 22% నుంచి 25%కి ఎందుకు పెంచారని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ల పర్సంటేజ్ను పెంచినాకనే పంచాలి, లేదంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇప్పటి వరకు అయితే వెనుకబడ్డటువంటి మా కులాలకు 7% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త జనాభా లెక్కల ప్రకారంగానే వర్గీకరణ చేయాలని మేము మొన్ననే పోయిన నెలలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం అనేటువంటిది జరిగింది. రేపు వర్గీకరణ అమలు కోసం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము కూడా అంటా ఉన్నాం. కానీ సామాజిక న్యాయ కోణంలో వర్గీకరణ జరగాలి. కులాల కోణంలో లేదంటే జనాభా ఎక్కువ ఉన్నదనేటువంటి కోణంలో వర్గీకరణ చేస్తే అందవలసినటువంటి ఫలాలు అందుకోవాల్సినటువంటి వర్గాలు నష్టపోతాయి. ఇప్పటి వరకు అందుకోలేనటువంటి కులాలను ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఇవ్వవలసినటువంటి ఇప్పటి వరకు ఆర్థికంగా నష్టపోయిండ్రు, ఉద్యోగపరంగా నష్టపోయిండ్రు, అన్ని రకాలుగా నష్టపోయిండ్రు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే దళిత డిక్లరేషన్లో చేవెళ్ళ డిక్లరేషన్లో దళితులకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇస్తామని చెప్పారో వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కులాలకు వెంటనే కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇప్పించినట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా కులాల కోసం వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే 57 కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తడం లేదు. ఏడాది పాలన గడిచిపోయింది. వెంటనే 57 కులాలకు సంబంధించి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే జరగాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నె రామారావు గారు డక్కలి, అదేవిధంగా మాంగారోడి రాష్ట్ర అధ్యక్షులు ఉపాధి సనాతన్ గారు, అదేవిధంగా మా వీళ్ళది కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది పంబాల బత్తుల పాండు, మాదాసి కురువ శ్రీనివాస్ గారు, బేడబుడుగ జంగం నాగేశ్వర స్వామి గారు, తల్వారె పరమేశ్ మాంగ గారు, అదేవిధంగా మా డక్కలి అశోక్ గారు, చిందు ధనుంజయ్ గారు, అదేవిధంగా
సంపత్ గోసంగి గారు, చిన్నస్వామి మాస్టిన్ గారు, శాఖమూరి యాదగిరి హొలేదాసరి గారు, దివాకర్ దొంబర గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు పోతుల మల్లేష్ గారు, మాదాస్ కుర్వా, తిమ్మప్ప గారు, వీరందరూ కూడా మిగతా ప్రధానమైనటువంటి కులాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది.